ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క మార్చి 2వ పక్షమైనటువంటి 16 to 31 వరకు తీసుకుంటున్నాము. 2025 మార్చి. ఇందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే చంద్ర, రవి, బుధ, రాహు, శని, శుక్రులు ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ మనకి ఒక మీనరాశిలో సంచరించడానికి మొత్తం షష్టగ్రహ కూటమితో పాటు ఏర్పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి 29కి ఇది కంప్లీట్ ఈ యొక్క షష్టగ్రహ కూటమికి వచ్చేస్తే 29కి అంతవరకు శని రాడు, చంద్రుడు రాడు. పంచగ్రహ కూటమి చతుర్థ కూటమి లాగుంటుంది. రాహువు, శుక్రుడు, బుధుడు అలాగే రవితో కలిసి ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ 15వ తేదీ మీన వక్రంతో మీనంలోకి వస్తాడు బుధుడు. అలాగే 29th మార్చి 25న మీనంలోకి శని వస్తాడు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఉగాది తొలి సంవత్సరమే మనకు షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఫలితాలు రైజ్ అవ్వనున్నాయి. కానీ ఆ ఉగాది చివరి ఉంది కాబట్టి ముందు 4 గ్రహాలు ఉన్నాయి. ఏవేవి? రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, అలాగే ఇక రవి కూడా ఉన్నాడు. చంద్రుడు, శని మాత్రం 29న మారుతారన్నమాట. గురువు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. కుజుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మీ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఈ గోచారాన్ని అనుసరించి మీకు చెప్పే ఫలితాలన్నీ కూడాను 50-50 ఫలితాలను ఇస్తాయి. అదే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్నము, గ్రహ దశలు, గ్రహస్థితులు ఇవన్నీ కూడా మీకు చక్కని రిజల్ట్ ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు ఇక పునర్వసు నక్షత్రం 1వ పాదం, ఈ యొక్క పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు తీసుకున్నట్లయితే మీకు చక్కని బెనిఫిట్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకు ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి ఇంత శుభసూచకంగా ఉందంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్, అష్టమ శని వెళ్ళిపోతుంది రేపు 29th మార్చి 29th. తద్మూలకంగా వీళ్ళకి ఇప్పటి నుంచే శుభసూచకాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో దగ్గర ఈ దూరం అవుతున్నటువంటి గ్యాప్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి దరిద్రం వదిలిపోతుంది. అష్టమ శని మాంగళ్యాన్ని, మాంగళ్యాన్ని దీర్ఘాయుష్ను ఇస్తాడు. అలాగే శుక్రుడు కూడా ఉన్నారు మీకు కోణంలో వక్రించినప్పటికీ. ఈయన ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క టాలెంట్ 10 మందికి తెలుస్తుంది. పెళ్ళి కావలసిన వారికి పెళ్ళి అవుతుంది, కుదురుతుంది. పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది. పిల్లలకు వీళ్ళు పెద్దవారై పిల్లలకి సంబంధాలు చూసి అన్వేషకులకు ఈ యొక్క సంబంధాలు కూడా మ్యాచ్ దగ్గరికి వచ్చి వివాహాది కార్యక్రమాలు మీ చేరువకు చేకూరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తాయి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి కర్కాటక రాశి వారికి మీకు ఈయన లాభంలో ఉన్నారు. లాభంలో వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈయన మీకు 6వ ఇంటి అధిపతి. నెక్స్ట్ వచ్చేసి 9th హౌస్ ప్లానెట్. 5th బెనిఫిట్స్ ఇస్తాడు. ఆయన లాభంలో ఉన్నప్పటికీ 6వ ఇంటి అధిపతి కాబట్టి 6వ ఇంటి అధిపతి లాభంలో శత్రు రుణ క్షేత్రాల యొక్క రోగ భయాలనే కలిగిస్తాడు. సో ఇక్కడ పెద్దగా ఈ సంవత్సరం బృహస్పతి మనకు యోగించలేదని చెప్పాలి. అలాగే మీకు భాగ్యాధిపతి కాబట్టి పర్యటనలు చేస్తారు, దైవానికి దగ్గర అవుతారు, దైవ దర్శనాల యందు మొగ్గు చూపుతారు. ఇవన్నీ చేసుకుని మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటారు. ఉద్యోగంలో సరికొత్త కోణాలలో అన్వేషణ చేసి మీరు వాటిని ప్రూఫ్ చేసుకోగలుగుతారు. మీకంటూ ఒక స్థాయిని నిలబెట్టుకోగలుగుతారు. మీకున్నటువంటి కళాత్మకమైన హృదయంతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికే కాకుండా సమాజానికి, ఇంట్లో వారికి కూడా హెల్ప్ చేస్తారు. మీకున్న ఒకటే అవలక్షణం ఏంటంటే అది గాడ్ గ్రేస్, అవలక్షణం కాదు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా అప్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి మీ బ్రెయిన్లో.
స్థిరత్వం కోల్పోతూ ఉంటారు. ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఆనందంగా ఉంటారో క్యాలిక్యులేట్ చేసుకోవడం మీకు మీరే పరిసాటి. సో ధన విషయంలో మున్ముందు చాలా బాగుంటుంది. మ్యారిటల్ విషయాలు బాగుంటాయి. అలాగే పెళ్ళిళ్ళ విషయాలలో ఇంతవరకు పెద్దలు కలగజేసుకుని మీకు డిస్టర్బెన్స్ ఏదైతే ఇచ్చారో ఆ డిస్టర్బెన్స్ అంతా క్లియర్గా కట్ అయిపోతుంది. మీకంటూ ఒక మంచి జీవిత భాగస్వామిని దొరికే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. గమనించగలరు. స్వస్తి.